శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మన నినాదం అండి, ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని. నేను చిలుకూరులో బాలాజీ టెంపుల్ పక్కన శివాలయంలో ఉంటూ ప్రతిరోజు ఎవరైతే దర్శనానికి భక్తులు వస్తారో వాళ్ళలో పిల్లల్ని పలకరిస్తానండి. దేశం మొత్తంలో ఏ గుళ్ళో కూడా పిల్లల్ని పట్టించుకునే ఒక సిస్టమ్ లేదండి. దౌర్భాగ్యం, అలాంటి ఒక్క సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇంతమంది మేధావులం మనం. దయచేసి ఇటువైపు ఆలోచించండి. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ స్టేట్ మొత్తానికి దగ్గర దగ్గర 22,000 మంది శ్రీనివాసులు ఉన్నారు ఒక గుంపుగా, ఒక గొడుగు కింద. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఒక 6,000 మంది శ్రీనివాసులు ఉన్నారు, ఒకటే పేరుతో ఉన్నవాళ్ళు. ఎంత అద్భుతం అండి! అసలు అలాంటి ఆలోచనే ఒళ్ళు పులకరించిపోతుంది. అంటే ఇంతమందిని ఒకటిగా కలిపి ఆపడం అనేది, వాళ్ళని నడిపించడం అనేది, అసలు ఒక ఇంట్లోనే ఒకరి మాట ఒకరు వినమండి మనం. మరి దీంట్లో అయితే ఇంతమంది ఎవరి పనులు ఏమిటి, ఎవరి అభిప్రాయాలు ఏమిటి, అయినా సరే వాళ్ళు ఒక పేరుతో ఒకటిగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనం ఈసారి కరీంనగర్ జిల్లా, అంతేకాకుండా చుట్టుపక్కల ఇంకో 2 జిల్లాలు కలిపి పెన్నుల పంపిణీ వాళ్ళ ద్వారా ప్రారంభం చేయిస్తున్నాం. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళకి మేము సజెషన్ ఇచ్చాం, మంచిగా పంచ కట్టుకోండి, నామం పెట్టుకోండి. ఏదో మా శివుడి భస్మమైనా సరే, విష్ణు తిరునామైనా సరే ఇబ్బంది ఏమి లేదు. పెట్టుకొని చక్కగా స్కూల్కి వెళ్ళాలి. స్పీచ్ వద్దు, శ్లోకం వద్దు. చక్కగా మీరందరూ బాగుండాలా, మీరు మీ ఇంటికి పేరు తీసుకురావాలా, ఈ దేశానికి పనికొచ్చే విధంగా మీ ప్రవర్తన ఉండాలి, మీ వల్ల చెడు జరగకూడదు, ఇలాంటి 2-3 మంచి మాటలు చెప్తూ మాత్రమే వాళ్ళకు పెన్ను ఇచ్చి మనం బయలుదేరి రావాలనేది మా యొక్క సిద్ధాంతం. దాన్ని ఆచరించడానికి ఈ శ్రీనివాసులు ఏదో 7 కొండల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ఈ వీళ్ళందరిలోకి దూరి మాకు సహకరిస్తూ పని చేపిస్తున్న అంత ఆనందంగా ఉంది. నిస్సందేహంగా జై శ్రీరామ్, హరే శ్రీనివాస. Subscribe.